నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఎల్లుండిలోగా 1,50,000 నేను విదేశాల నుంచి రాగానే 2,00,000 రుణమాఫీ చేస్తాం. రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటాం. అధికారం పోయిన బాధ తండ్రి కొడుకులకి ఇంకా తగ్గలే. కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదు. 2014లో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ గెలిచేదట. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఒప్పించారు. 10 కోట్లతో కల్వకుర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాదు కల్వకుర్తి మధ్య 4 వరుసల రహదారి. కల్వకుర్తిలో జైపాల్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అట. ఎల్లుండిలోగా 1,50,000 రుణమాఫీ చేస్తారట. ఆయన అమెరికా నుంచి వచ్చాక 2,00,000 రుణమాఫీ. అమెరికా నుంచి ఆగస్టు 14లో వస్తాడు. మరి ఎల్లుండిలోగా 1,50,000 రుణమాఫీ చేసే ముందు 1,00,000 రుణమాఫీ మీరు చేసిన దాంట్లో అనేక అవకతవకలు, అక్రమాలు, అనేక అయోమయమో గందరగోళం ఉంది. ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఏమైనా చేశారా? మరి ఆ గందరగోళం పూర్తి కాతాలకి మళ్ళీ 1,50,000 రుణమాఫీ చేస్తే ఇంకొక పెద్ద గందరగోళం వస్తుంది కదా. వాళ్ళు అట్లే ఉన్నారు. కొన్ని లక్షల మంది ఇంకా రుణమాఫీ రాల, మాకు మెసేజ్లు రాలేదు, మా పరిస్థితి ఏంది అని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. వాళ్ళ గురించి ఇంతవరకు క్లారిటీ లేదు. రేషన్ కార్డు లేని రైతులకి ఎట్లా రుణమాఫీ చేస్తారనే విషయం పైన క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అది ప్రధానమైన అడ్డంకి ఉంది. ఇంకా కొన్ని బ్యాంకుల్లో ఆన్లైన్ అప్డేషన్ లేదు. గ్రామీణ పిఎస్సిఎస్లు, ప్రాథమిక సహకార సంఘాలు, డిసిసిబి బ్యాంకులకు సంబంధించి రుణమాఫీ పైన ఇంకా క్లారిటీ లేదు. ఇవన్నీ అట్లా ఉండగానే మళ్ళీ మీరు 1,50,000 పోతారు. ఈ 1,50,000 పోయే ముందు రేషన్ కార్డు లేని రైతులకి ఏ విధంగా రుణమాఫీ చేస్తానని ఒక నిబంధన కానీ ఒక నోటు కానీ ప్రభుత్వం నుంచి వచ్చిందా? రాదు. అంటే మీ ఉద్దేశం ఏంది? 1,00,000 చేసినాం, 1,50,000 చేసినాం, 2,00,000 చేస్తున్నాం, మా పని అయిపోయిందని చేతులు దులుపుకునే కార్యక్రమమా? నిజంగానే రైతులకు మేలు చేయాలంటే రైతుల నుంచి మనం వదిలిన 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన ఏం చర్చించడం, ఏమి పరిష్కారం చూపాలనే ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే కూర్చోవాలి. మీరు వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్స్తో కూర్చొని ఎక్కడ సమస్య వస్తుంది, ఈ సమస్యకి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎట్లా పరిష్కారం అనేది కూర్చొని చర్చించాలి. చర్చించట్లేదు. మీరు పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పండగ చేసుకోవటాలు, సంబరాలు చేసుకోవటాలు వీటిలో మునిగిపోయారు. కానీ అక్కడ బాధితులు అట్లే ఉన్నారు. దాదాపు 30 నుంచి 40% మందికి ఇంకా రుణమాఫీ కావాలి. వాళ్ళ గురించి మీరు పరిష్కారం చూపండి. చూపిన తర్వాత మీరు 1,50,000 వేస్తారా, 2 వేస్తారా తర్వాత సంగతి. మీరు చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ 1,50,000 ఎక్కడిపోతారు? మళ్ళీ అదే సమస్యలు రిపీట్ అయితే ఇక్కడ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కాలి కదా. కాబట్టి దానికి శాశ్వతమైన పరిష్కారం ఎందుకు చూపాలి అనేది ప్రజలు కోరుకునేది. నేను విదేశాల నుంచి రాగానే 2,00,000 రుణమాఫీ చేస్తా, చేయండి, కానీ వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపండి. రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకుంటా. అధికారం పోయిన బాధలో తండ్రి కొడుకులు ఇంకా తగ్గలేదట, సమన్వయం లేదు. 2014లో జైపాల్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ గెలిచేది అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, అంతవరకు బాగుంది. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఒప్పించారు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఒక జైపాల్ రెడ్డి ఒక్కరిదే కీలక పాత్ర అయితే, మరి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం ఫలితం ఏంది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి భయపడే, ఆ ఉద్యమాన్ని చూసి అప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఒకవైపు మీ పార్టీ నాయకులు చెప్తుంటారు. మీరు ఆ రోజు లేరు. ఉద్యమం అప్పుడు తెలుగుదేశం పార్టీ సంఖలో ఉన్నారు. ఆయన మీరు తెలుగుదేశం పార్టీ స్టాండ్ కట్టుబడి ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్టాండ్ కట్టుబడి ఉండే సోనియా గాంధీని బలిదేవత అన్నారు, రాహుల్ గాంధీ పప్పు అన్నారు. ఇదే జైపాల్ రెడ్డి వాస్తవంగా తెలంగాణ ఏర్పాట్లో ఆయన కృషి లేదని అనటానికి లేదు, కృషి ఉంది. కానీ మీరు ఏం చెప్తున్నారు? 4 కోట్ల మంది ఉద్యమకారులు, 4 కోట్ల మంది ప్రజల ఉద్యమాన్ని కూడా కించపరిచే విధంగా ఒక జైపాల్ రెడ్డి వలన వచ్చింది. జైపాల్ రెడ్డిని 2014 ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించుంటే గెలిచిపోయేది. ఆయన ఒక్కడే చేతితో పట్టుకొని తెలంగాణ ఢిల్లీ నుంచి అనే పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నం చేసినాం. సరే, మీకు బంధువు అయితే అయ్యి ఉండొచ్చు, ఆయన పాత్ర ఉంది. ఆ డ్రాఫ్టింగ్లో కానీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో కానీ తప్పనిసరిగా ఆయన పాత్ర ఉంది, ఆయన ప్రమేయం కంపల్సరిగా ఉంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటి? 4 కోట్ల మంది ఉద్యమ ఫలితంగా జైపాల్ రెడ్డి గారు చేసిన కృషి ఫలితంగా వచ్చిందంటే గౌరవం ఉండేది. ఓన్లీ జైపాల్ రెడ్డి అనే వ్యక్తే తలుపులు మూయించి బిల్లు పెట్టిండు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించుంటే అయ్యాల మాకు ముఖ్యమంత్రి మేము
కాంగ్రెసే గెలిచేది, అయాల మీరు కాంగ్రెస్లోనే లేరు, ఇవాళ ఉన్నారు కాంగ్రెస్లో అని చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. ఇది ఒక వార్త. 100 కోట్ల జీఎస్టీ అక్రమాలు, మాజీ సీఎస్ సోమేష్ పై కేసు, ఇద్దరు వాణిజ్య పనుల అధికారులపైన కేసు అట. ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఉండట. మరి ఆయన ఎందుకుండు? జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్ ఇచ్చారట. ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి కేసు నమోదు చేశారట. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపేందుకు యత్నాలు. సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పన్నుల శాఖ, సీఎస్గా చీఫ్ సెక్రటరీగా ఉండి వాణిజ్య పన్నులు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకొని ఇన్పుట్ క్రెడిట్ రూపంలో చాలా 70 కంపెనీలకు అడ్డగోలుగా మాఫీలు ఇచ్చిండట ట్యాక్స్ని. ఆ మాఫీలు ఇచ్చి మరి వాళ్ళ దగ్గర నుంచి క్విడ్ ప్రోకోలో ఏం పొందిండో కానీ మొత్తానికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమేష్ కుమార్ అందులో ఉన్నాడు. ఆయన పైన కేసు నమోదైన, ఆయనతో పాటు ఇంకా చాలామంది అధికారులు కూడా దాంట్లో ఉన్నారు. 1000 కోట్ల స్కామ్ అట. 1000 కోట్లకు సంబంధించిన జీఎస్టీ అక్రమాలు. ఎక్కడ జీఎస్టీ, ఎక్కడ సేల్స్ ట్యాక్స్, ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్, ఆన్లైన్ పెట్టి ట్యాక్సులు పెట్టి దానికి ఒక నెంబర్ ఇచ్చి జీఎస్టీ నెంబర్ ఇచ్చినా కానీ ఇగో ఇట్లాంటి దొంగలు ఈ పనులు చేస్తుంటే ఇక సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరిగింది? జీఎస్టీ గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం. జీఎస్టీ వ్యవస్థ వచ్చింది, ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి, అడ్డగోలుగా వ్యాపారస్తులు అడ్డగోలు వ్యవహారాలు చేయడానికి లేకుండా అయింది, చాలా పారదర్శకంగా జరుగుతుంది జీఎస్టీ వ్యవస్థ అనుకున్నాం. ఏం పారదర్శకత? ఒక సోమేష్ కుమార్ ఇవాళ దొంగ బయటకు వచ్చిన కాడు దొంగ అయిండు, బయటికి రాకపోతే ఆయన దొర అయ్యేటోడు. మరి ఇట్లా బయటికి రాని దొంగలు ఎంతమంది ఉండరు? ఈ బయటికి రాని దొంగల వల్ల ఈ దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన సంపద, ఈ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు ఎన్ని వేల కోట్ల రూపాయలు అబాస్ పాలవుతున్నాయి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఒక సోమేష్ కుమార్ వల్లనే స్కామ్ జరిగితే ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. బయటికి రాని స్కామ్లు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంతమంది వ్యక్తులు ఉండరు, అసలు జైళ్లు పడతాయా జైళ్ళలో పెట్టడానికి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి జీఎస్టీ అనేది కూడా బోగసా, జీఎస్టీ అమల్లో ఇన్ని లోపాలు ఉన్నాయా, ఈ లోపాల పైన కూడా చర్యలు తీసుకునే అవసరం ఉంది. సరే జైల్లో పెడతారా, పక్కన పెడితే అసలు జీఎస్టీ ఇంప్లిమెంటేషన్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంది? ఒక 70 కంపెనీలకి ఇన్పుట్ క్రెడిట్ రూపంలో సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు అంటే మరి ఎన్ని 70 కంపెనీలు ఉన్నాయా, 700 కంపెనీలు ఉన్నాయి, 7000 కంపెనీలు దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఇన్పుట్ సబ్సిడీ పేరుతోని లబ్ధి పొందుతున్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చి, బాండ్ రూపంలో ఇచ్చిన కంపెనీలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళు ఎంత మేరకు పొందుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ పేరుతోని? ప్రజలపైన అయితే వేస్తున్నారు జీఎస్టీ, ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు, కంపెనీలు ఉంచుకుంటున్నాయి, దానికి సహకరిస్తున్నారు ఇట్లాంటి అధికారులు, రాజకీయ నాయకులు. ఇది ఒక వార్త. మను బోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం అట. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం. పివి సింధు, శ్రీజ, నిఖిత ముందంజట. ఇది ఈమె షూటింగ్లో కాంస్య పథకం వచ్చింది. బాకర్ మను అనే ఆమెకి ఒలింపిక్స్లో మొట్టమొదటి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి పథకం సాధించిన వ్యక్తి బాకర్ మను. ఇది ఒక వార్త. ఆశల జల సమాధి. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా పోటెత్తిన వరద. పార్కింగ్, స్టోర్ రూమ్గా వాడాల్సిన చోట లైబ్రరీ పెట్టారట. ఘటనలో 3 సివిల్స్ అభ్యర్థుల మృతుల్లో బీహార్కి చెందిన తానియా సోని 24 ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న ఆమె తండ్రి, కోచింగ్ సెంటర్ యజమాని సహా 2 అరెస్టు. సోని మృతిపై సీఎం రేవంత్, కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ దారుణం. రాహుల్ గాంధీ చెప్పాడు. వ్యవస్థల వైఫల్యం కాబట్టి స్టోర్ రూమ్గా పెట్టాల్సిన దగ్గర లైబ్రరీ పెట్టి అక్కడ అభ్యర్థులను తీసుకుపోయి చదివిస్తే దాంట్లో బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద వస్తే కనీసం వరదను నివారించే చర్యలు తీసుకోలేదు. దానికి పర్మిషన్ ఇచ్చిందోడు. ఏదైనా ఒక కోచింగ్ సెంటర్, ఒక స్కూల్లో, కాలేజీ నడపాలంటే దానికి ఫైర్ పర్మిషన్ ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండాలి, వరద పర్మిషన్ ఉండాలి, శానిటేషన్ పర్మిషన్ ఉండాలి. ఇవి లేకుండా పెట్టి స్టోర్ రూమ్లో మనుషులు జీవించడానికి అనుకూలంగా లేని, మనుషులు ఉండడానికి అనుకూలంగానే స్టోర్ రూమ్లో, బేస్మెంట్లో లైబ్రరీ పెట్టి చదివిస్తానంటే ఏం రావుస్ కోచింగ్ సెంటరు, ఏం కోచింగ్ ఇస్తారు వీళ్ళు? వాళ్ళు ఇచ్చే కోచింగ్ ఏంది, వాళ్ళు ఇచ్చే తర్ఫీదు ఏంది, చేస్తున్న పనులేంది? దేశంలోనే అత్యంత సర్వీస్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లకు కోచింగ్ ఇచ్చే ఒక సెంటర్ కూడా ఇట్లాంటి నిబంధనల తొంగలో దొక్కి కోచింగ్ సెంటర్ పెడుతుంటే అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? 3 ప్రాణాలు గాల్లో కలిసినాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల, వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల. దీన్ని సరిచేయాలి. వాళ్ళ ఆశలను అయితే పాపం జల సమాధి చేశారు. దాంట్లో బీహార్ నుంచి ఇక్కడ వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యి సింగరేణిలో జాబ్ చేస్తున్న ఒక పేరెంట్కి సంబంధించిన కూతురు కూడా ఉంది, తానియా సోని అట. ఆమె కూడా చనిపోయింది. యూపీ నుంచి, కేరళ నుంచి కూడా ఒక్కొక్కళ్ళు చనిపోయారు. మొత్తం 3
పాపం చనిపోయిన పరిస్థితి. తెలంగాణ కరెంటు వద్ద ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించరు? మీ అలసత్వంతో 2400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. రామగుండం ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఐకు ముందుకు రావటం లేదని వెల్లడి. కేంద్ర సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ. తెలంగాణ కరెంటు వద్ద ఎన్టీపీసీ నుంచి అనేక సార్లు లేఖ రాసింది, ఎందుకు స్పందించట్లేదు? 2400 మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది. రాష్ట్ర సర్కారు పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేసింది. మరి నిజంగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించట్లేదా? స్పందించకపోవడానికి కారణాలేంది? స్పందిస్తే మనకు 2400 యూనిట్లు మెగా యూనిట్లకు సంబంధించిన విద్యుత్తు వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు స్పందించట్లేదు అనేది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వాళ్ళు చెప్తే అర్థమైంది మనకి. ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసిందట, ఎందుకు స్పందించట్లేదు? స్పందించకపోవటం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉందని ఒక వార్తనైతే రాశారు ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఎడారి జీవితం, ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, ప్రాణాలు దక్కితే చాలనే ఆశ. పాస్పోర్ట్ లాక్కొని జీతాలు ఇవ్వరు, చెప్పేది ఒకటి చేయించేది ఒకటి. యజమాని దయపనే జీవితం. గల్ఫ్లో వలస కార్మికుల దుస్థితి ఇది. కళ్ళు పోయినా పట్టించుకోలేదట, పాస్పోర్ట్ లాగేసుకుంటారట. మినీ గల్ఫ్గా రాజులు దీవి. ఇది మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గల్ఫ్ కువైట్ పోవడానికి అనేక మంది ఉత్సాహం చూపుతారు. అక్కడ ఏదో ఉపాధి దొరికింది, బాగా డబ్బులు సంపాదించవచ్చు ఒక ఆశతోని పాపం. కానీ ఇక్కడున్న అన్ని వస్తువులు వదిలేసి అక్కడ పోయి అక్కడ ఉద్యోగం కాదు, వాళ్ళు ఒక రకంగా కట్టు బానిసలను చేసినట్టు చేస్తున్నారు. బానిసత్వమే ఒక రకంగా. వీళ్ళు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో దిగుతారో పాస్పోర్ట్ గుంజేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చెప్తారు, ఇష్టం వచ్చిన పని చేయాలి తప్పనిసరిగా, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. చేయకపోతే కొడతారట, అన్ని తీవ్రమైన ఇబ్బందులు పెడతారు. సరైన తిండి పెట్టరు, సరైన తాగడానికి నీళ్ళు కూడా ఉండని పరిస్థితి ఎడారిలో ఉన్నాయట. గొర్రెల కాడ, బాతుల కాడ, వంటల దగ్గర కావిలు పెడతారు వీళ్ళని. వాటికి దానా పెట్టాలి, వాటికి నీళ్లు పెట్టాలి. కనీసం పశువుల కంటే హీనమైన బతకాల్సిన పరిస్థితి వస్తుందట ఈ కువైట్, దుబాయ్ పోయేటోళ్ళు, గల్ఫ్ బాధితులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏజెంట్లు ఎవరైతే వీసాలు ఇప్పిస్తామనే మోసపూరితమైన ఏజెంట్ మాటలు నమ్మి మోసపోవద్దు. ఈ మోసపోయి జీవితాలను నాగం చేసుకోవద్దు. కుటుంబాలకు దూరమై డబ్బులు సంపాదించడమే కానీ జీవితాలే ప్రాణాలు పోయే పరిస్థితికి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు చాలామంది. అట్లాంటి తెలుగు రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో ఒక 2 చూసిన మనం. ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవ తీసుకొని ఇద్దరిని రప్పించిండు, శివ అనే వ్యక్తిని, ఈరేందర్ అనే వ్యక్తిని. కాబట్టి ఇట్లాంటి చాలా జాగ్రత్తగా ఎవరైనా గల్ఫ్ కానీ కువైట్ పోవాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మంచి ఏజెంట్ దగ్గర పోయి ఒక ప్రాపర్ వేలో పోండి. ఈ బ్యాక్ డోర్లో పోయి నకిలీ వీసాలు, నకిలీ మనుషులతో పెట్టుకొని మోసపోవద్దు. మోసపోయిన తర్వాత ఒక్కసారి అక్కడ చిక్కుంటే మీ ప్రాణాలు పోయినా పట్టుకుంటుండేడు, మీ జీవితాలు బుగ్గిపాలైతాయి. కాబట్టి ఉరికి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలనే ఒక సామెత ఉంది. అక్కడ ఏదో జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని పోయి అక్కడ ఇబ్బంది పడే బదులు ఇక్కడ తినకో కలో గంజి తాగి ఇక్కడ బతికితే బాగుంటుంది అనేది ప్రధానం. కానీ పోండి కానీ ప్రాపర్ వేలో వాళ్ళ ప్రాపర్ పర్సన్స్ని పట్టుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. జైపాల్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆయనది కీలక పాత్ర అట. సెల్ఫ్ డబ్బాలకే కేటీఆర్ పరిమితం. కేసీఆర్ ఫ్యామిలీలో సమన్వయ లోపం ఉందట. అసెంబ్లీకి తండ్రి రావడానికి చెప్పిన కేటీఆర్ మరుసటి రోజు గంట ముందే గులాబ్ బాస్ ప్రత్యక్షం. కాంగ్రెస్తో కష్టాలు పడుతున్నది ప్రజలు కాదు, కేసీఆర్ కుటుంబం. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ పక్క. కలవకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వరాలు ఇచ్చిండట. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణలో పార్లమెంట్లో ఆయన సూచనలతోనే బిల్లు పాస్ అయిందట. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది. సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించకపోవటం వల్లనే ఓటమైందట. ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హతలున్న కాలేకపోయారు అని చెప్పి ఆయన పాపం అంత తపన పడుతున్నాడు జైపాల్ రెడ్డి గారి కోసం. సేత్వార్ కన్నా పట్టాల్లోనే భూమి ఎక్కువ. ఆర్ఎస్ఆర్ పాస్ పుస్తకాల భూ విస్తరణలో తేడాలు. పాస్బుక్లు జారీ చేసిన రెవెన్యూ మిస్సింగ్ సవరణల సస్యమేర. సేల్ డీడ్స్కు మాత్రం ఆమోదం. కాసులు కురిపిస్తున్న ఆర్ఎస్ఆర్. తహసీల్దార్లకు నచ్చితేనే పనులు. జిల్లాకు తీరిన భూ పరిపాలన. రాష్ట్రంలో ఆర్ఎస్ఆర్ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాల్లోని భూమి విస్తీర్ణలో తేడాలున్నాయి. ప్రతి గ్రామంలో 30 నుంచి 40% వరకు సర్వే నెంబర్లలో ఇలాంటి తేడాలు స్పష్టమవుతున్నాయి. కొందరు తహసీల్దార్లు సేత్వార్తో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిజంగా కాస్తులో ఉన్న వారికేమో పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పేచీ పెడుతున్నారు. రికార్డులో విస్తీర్ణం సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారట. ఇది మొత్తానికి ధరణికి సంబంధించి పెద్ద గుదిబండ అయింది.
ఆర్ఎస్ఆర్లో ఒక రకంగా ఉంటుంది, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ ఇంకో రకంగా ఉంటుంది. ఆర్ఎస్ఆర్ మినిస్ అక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎంత ఉందో నిర్దిష్టంగా చెప్తారు, కానీ పట్టా పాస్ పుస్తకాలు ఎక్కువ ఇచ్చారు. ఎగ్జాంపుల్కి ఒక 10 ఎకరాలకు ఆర్ఎస్ఆర్ ఉందంటే ఒక సర్వే నెంబర్లో ఒక 14-15 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. మిగతా మరి ఆ ఎక్సెస్ ఉన్న రైతులు ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఫీల్డ్ లేదు. మాకు ఫీల్డ్ లేదురా బాబు, మాకు పాస్ పుస్తకాలు ఇచ్చారు, మేము నిజమైన రైతులు, మాకు సరి చేసి ఏంటంటే ఎంఆర్ఓలు సహకరించట్లేదట. అడ్డగోలుగా పాస్ పుస్తకాలు అయితే జారీ చేశారు, కానీ అక్కడ భూమి లేదు. భూమి మీద వేరేవాడు ఉండు, పాస్ పుస్తకాలలో పేరు ఇంకోటి ఉంది. ఇది ఆర్ఎస్ఆర్ కథ. ఆర్ఎస్ఆర్కి అక్కడ ప్రత్యక్షంగా ఉన్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల రికార్డుకి పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను సరిచేయడానికే 2,60,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు గతంలో, గత సర్కారు ఉన్నప్పుడు. వాటికి మోక్షం లేదు. 8 నెలలు కావస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ధరణిని మేము వస్తే బంగాళాఖాతంలో కలుపుతూ రైతుల సమస్యల పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలపటం పక్కన పెడితే దాన్ని ఇంకా అసలు పట్టించుకున్న నాదుడు లేడు. అసలు దాని గురించి ఆలోచిస్తానరా? దానిపైన వేసిన కమిటీ రిపోర్ట్ ఎడిపోయింది, ఈ మా దరఖాస్తుల సంగతి ఏంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. సేత్వార్ను కూడా పట్టించుకోవట్లేదట. సేత్వార్ పట్టాల్లోనే భూమి ఎక్కువ ఉందట, దాన్ని కూడా పట్టించుకోకుండా కొంతమంది తహసీల్దార్ లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి. దీనిపైన మరి ప్రభుత్వం అసలు పట్టించుకున్న పరిస్థితే లేదు, దీనిపైన పట్టించుకోవట్లే. ధరణి అనే పెద్ద భూతం అది సమస్య అని మీరే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదొక దరిద్రమైన వ్యవస్థ. బంగాళాఖాతంలో కలుపుతాను, కలిపారా లేదా, పరిష్కారం అయినాయా లేదా అని చూస్తే ఏమి లేదు, 0. రిజల్ట్ శూన్యం. కానీ మాటలు అయితే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. మధ్యమానేరుకు కాళేశ్వరం జలహారం అట. ఇది అంటే నీళ్లు నిన్న పంపు చేస్తారో, పంపుకు సంబంధించి నీళ్ళు ఇచ్చారు. కాళేశ్వరం సిస్టమ్ను వాడుకుంటాం, బరాజులు మినహా కాళేశ్వరం మొత్తాన్ని వినియోగిస్తాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాం, మంత్రులపై కేటీఆర్ నిందారోపణలు సరికాదు, ఆధారాలు ఉంటే విచారణ కమిషన్కి ఇవ్వాలి. ఇరిగేషన్పై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమీక్ష చేసిండు. మొన్న ఎప్పుడైతే కేటీఆర్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల బృందంతో మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పరిశీలించి విజిట్ చేసి వచ్చారు. ఇక్కడ అవకాశం ఉంది, నింపుకునే రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉంది, పంపులు ఆన్ చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పి ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టారో పంపులు ఆన్ చేశారు. దానిపైన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని ఎమ్మటే రివ్యూ పెట్టిండు. అధికారులతో సమీక్ష పెట్టి ఏ ప్రాజెక్టులో ఎంత నింపొచ్చు, ఎంత పంపింగ్ చేయొచ్చు, ఇది ఆ విషయాలపైన చర్చించిండు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం బయటకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడం వల్ల మొత్తానికి రిజర్వాయర్లకి మోక్షం కలిగింది, రిజర్వాయర్లు నిండే అవకాశం వచ్చింది అనేది స్పష్టంగా అర్థమైంది. మధ్య మానేరుకు, మిడ్ మానేరు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయట. కాళేశ్వరం పంపు హౌజుల నుంచి నీటిని ఎత్తిపోయడంతో మిడ్ మానేరుకి చేరుతున్న గోదావరి జలాలు వస్తున్నాయి నీళ్లు. రుణమాఫీ గందరగోళం. మెజార్టీ రైతులకు సర్కారు మొండి చెయ్యి, అర్హత ఉన్న మాఫీ కాలేదంటున్న రైతులు. ఎక్కడికక్కడ ఏఈఓలు, బ్యాంకర్లు నిలదీత. 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రుణమాఫీ అమలు మాత్రం 32 లక్షల మందికి. మొదట 39,000 కోట్ల అవసరమైన సీఎం, తాజాగా 31,000 కోట్లకి తగ్గించిన వైనం. బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లే కేటాయింపు. ఇది మొత్తానికి ఒక గందరగోళం ఏమై ఉంది రుణమాఫీ పైన. మొత్తం ఫస్ట్లో 70 లక్షల మంది రైతుల ఖాతాలున్నాయి, రుణమాఫీ చేయాల్సినే అన్నాడు. దాని తర్వాత 32 లక్షల మందికే కుదించారు, దాదాపు సగం కంటే తగ్గిపోయినాయి. డబ్బులు కూడా ఏం చెప్పారు, 39,000 కోట్లు ఖర్చు అయితే రుణమాఫీకి మేము పెడుతున్నాం, పెద్ద అద్భుతం, ప్రపంచంలో ఎక్కడ చేయలేదు అన్నారు. దాన్ని 31,000 కోట్లకు మళ్ళీ కుదించారు, ఏది అనౌన్స్ చేశారు. దాన్ని మళ్ళీ మన బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. మరి బడ్జెట్లో పెట్టిన 26,000 కోట్లు కూడా ఉంటాయి, 20కి పోద్దా 18కి పోద్దా తెలియని పరిస్థితి. పెద్ద అయోమయమ గందరగోళం ఉంది. చాలామంది రైతులకు 30-40% మంది రైతులకి ఇవాళ రుణమాఫీ కాలే. ఆ కాని వ్యక్తులకు సంబంధించి, కాని రైతులకు సంబంధించి ఏమి నిర్దిష్టంగా స్పష్టత ఇస్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారంటే శూన్యం. రేపు ఎల్లుండి మళ్ళీ 1,00,000 రుణమాఫీకి రిలీజ్ చేస్తారట లిస్టు. ఇప్పటికే 1,00,000 ఇచ్చిన వాళ్ళలో గందరగోళం ఉంది, వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ సమస్యలపైన స్పందించకుండా, సమస్యలపైన స్పష్టత లేకుండా మళ్ళీ 1,00,000 తెచ్చి ఇందులో పెడితే మొత్తం గందరగోళంకి పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ గందరగోళాన్ని పరిష్కరించే పరిస్థితి కానీ స్పష్టత ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం చూడటం లేదా అనేది ఒక పెద్ద చర్చ రైతుల్లో జరుగుతుంది.
మాఫీకి మరో వాయిదా, ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం చెప్పిండు. కలవకుర్తిలో 2 సార్లు నొక్కి చెప్పిన రేవంత్ 2వ తేదీ నుంచి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చాక మాఫీ పూర్తి చేస్తానని హామీ. అంటే 15 ఆగస్టు లోపు పూర్తి కానట్లేనా? రైతుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు. నేను ఆగస్టు 2వ తారీఖు నుంచి 14 వరకు విదేశాలకు వెళుతున్నా. తిరిగి వచ్చిన వెంటనే ఆగస్టులోగా రైతులకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కలకుర్తి సభలో చెప్పిండు. అంటే ఆగస్టు 14కు వస్తారు, 15 కాకపోయినా ఆగస్టులో అయితే చేస్తారట. మొత్తానికి అయితే చేస్తానట. కానీ గందరగోళం తీర్చే కార్యక్రమం అయితే చేయట్లే. మారిన మాట కాసుల వేట, కాంగ్రెస్ అంటేనే వంచన. ఎల్ఆర్ఎస్ పై మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలి, రుసుము లేకుండానే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిండు. వాస్తవం ఇది. ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, ప్రతిపక్షంలో నో, ప్రభుత్వంలో ఎస్. నాడు ఉచితమని ఆర్భాట ప్రకటనలు, నేడు వేలల్లో వసూలుకు రంగం సిద్ధం. ఖజానా నింపే పనిలో ప్రభుత్వం బిజీ, రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం. ఎల్ఆర్ఎస్ పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారు అనేది ఒక వార్తని నమస్తే తెలంగాణ రిపోర్ట్ చేసింది. వంచన కాంగ్రెస్ పార్టీదని హరీష్ రావు చెప్తున్నాడు. వాస్తవం చూద్దాం. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తాం, ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్టోబర్ 10, 2020లో చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తాం, ఎల్ఆర్ఎస్కి పైసలు ఎవరు కట్టొద్దు అని చెప్పిండు. మరి ఇవాళ మీరు కట్టించేది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? అంటే ఇంత మరీ దగానా, ఇంత వంచనా, ఇంత మోసమా? ఒక పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి ఎల్ఆర్ఎస్ మీరు ఎవరు కట్టొద్దు, కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఇస్తానన్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ ఉచితంగా ఇస్తారా? మీరు ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రజలు నిలదీస్తున్నారు. పేద ప్రజలకు సంబంధించి ఉచితంగా ఇస్తే తప్ప, మీరు ఇచ్చిన హామీనే కదా. ఇంకోటి ఏంది, ఇదెవరు వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తాం. సిఎల్పి నేతగా మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సాక్షిగా వ్యాఖ్యలు చేసిండు. అక్టోబర్ 6, 2020లో ఎవరు చేశారు? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి బట్టి విక్రమార్క గారు అక్టోబర్ 6, 2020 నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా సీతక్క కూడా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పక్కనే. వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తామన్నాడు కంప్లీట్గా. మరి అదే నోటితోనే అదే బట్టి విక్రమార్క గారు ఎల్ఆర్ఎస్ పైన సమీక్ష చేసిండు. ఎట్లా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఎల్ఆర్ఎస్కి ఎంత ఫీజు పెడదామని మాట్లాడండి. ఏంది ఇది? మోసం కాదు, ఇది వంచన కాదు. నిస్సిగ్గుగా మీరే అన్నారు, రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకొక ఆయన చెప్పిండు, ఎవరు ఈయన? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం. ఆనాటి ఎంపీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్లో ప్రకటన. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నాయకులు ప్రకటించారు. వాళ్ళే ఇవాళ మంత్రులకు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎల్ఆర్ఎస్ అంటే విఆర్ఎస్, టీఆర్ఎస్కి విఆర్ఎస్ ఇస్తున్నట్టు. ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే మీకు విఆర్ఎస్ ఇస్తారో అది ఎల్ఆర్ఎస్ కాదు, మీ విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితికి అని మీరు చెప్పారు. మరి ఎల్ఆర్ఎస్ అంటే విఆర్ఎస్ అన్నాక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే మరి మీకు విఆర్ఎస్ ఇవ్వాలా, ప్రజలు ఇవ్వాలా? ఏమనుకోవాలా? ఎల్ఆర్ఎస్ పైన మీరు ఎట్లా ముందుకు పోతారో, రద్దు చేస్తానని ఒక ఆయన, ఉచితంగా ఇస్తానని ఇంకొక ఆయన, దీనిపైన న్యాయ పోరాటం చేస్తానని ఇంకొక ఆయన. మరి ఎటుపోయినాయి మీ మాటలు, మీ చేతలు ఏం చేస్తాను ఇవాళ? టీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ విఆర్ఎస్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి కూడా విఆర్ఎస్ అయింది. అంటే మీరు విఆర్ఎస్ కోరుకుంటున్నారా రాజకీయాల నుంచి? ఇది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. కనీసం మీరు ఎల్ఆర్ఎస్ మీద మీరు అన్న మాటలు కట్టుబడి ఉండకపోయినా పర్లేదు, కానీ ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో కనీసం పేద, బడుగు, బలహీన వర్గాలను ఆలోచించండి. కనీసం ఒక 200-300 గజాల లోపు ఉన్న ప్రజలకి ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వండి. మీరు అన్న మాటలు కొంతన్నా విలువ ఉంటుంది. సరే, మొత్తానికి ఇస్తారా లేదు పక్కన పెడితే, కనీసం 200-300 గజాలు ఉన్న సామాన్య ప్రజలు, ఆర్థిక భారాన్ని తట్టుకోలేని ప్రజలకి మీరు సొంతనే ఇవ్వండి. వాళ్ళకు ఉచితంగా ఇవ్వండి, ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్లు ఇచ్చేయండి. మీరు అన్న మాట కట్టుబడి ఉండండి. సరే, డబ్బులు ఉన్న వాళ్ళకి వసూలు చేస్తారంటే అది ఒక తంతు, కానీ సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. సామాన్య ప్రజలపైన ఇది భారం పడింది. ఆ భారాన్ని వేసే కార్యక్రమానికి పునాది వేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికి నిన్న సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి గారు. కాబట్టి మరి ఎల్ఆర్ఎస్ విఆర్ఎస్ అయితే మీకు విఆర్ఎస్ అయిద్దా, ఎల్ఆర్ఎస్ అయిద్దా అనేది ఇక చూసుకోవాలి మీరే. మోసాలతో అధికారం, అబద్ధాలతో పాలన, ఉదయ్ పథకం, ఎఫ్ఆర్బిఎంకు సీఎం లింకు. రేవంత్ లాంటి నీచమైన సీఎం దేశంలో లేరు. తప్పుడు వార్తలపై సంస్థలు వైఖరి మార్చుకోవాలి.
రేవంత్ రెడ్డి కరెంటు మీటర్లపై చర్చకు సిద్ధమా? విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ ఇచ్చిరిండు. మోసాలతో అధికారం, అబద్ధాలతో పాలన చేస్తున్నారు. విద్యుత్ శాఖ పైన రేవంత్ రెడ్డి కరెంటు మీటర్ల పైన మాట్లాడిండు. దానిపైన చర్చకు సిద్ధమా అంటాడు. వాస్తవంగా 2017 జనవరి 4లో కేసీఆర్ ప్రభుత్వం కరెంటు మీటర్లకి వాటికి ఏది మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఎగ్రీ అయింది. అమలుకి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందానికి సంతకాలు పెట్టిండు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిజంగానే 2014 జనవరిలోనే ఒప్పందం చేసుకుంటే అగ్రీ చేస్తే అంగీకారం తెలిపితే కేసీఆర్ మరి ఎందుకు 2017 నుంచి 24 వరకు మీటర్లు పెట్టలే? దాని వెనుకున్న మతలబ్బింది. నిజంగా ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే వెంటనే పెడతారు కదా, మీటర్లు స్టార్ట్ కావాలి కదా. ఒక సంవత్సరంలో కాకపోయినా నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ కావాలి. 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల నుంచి పెట్టిన మీటర్లు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే మీటర్ల ప్రస్తావన ఎందుకు వస్తుంది? మీటర్లు పెడతారు, కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిందే, డిస్కమ్ల మెడపైన కత్తి ఏలాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం వల్ల అను. బీఆర్ఎస్ పార్టీ 2017లో ఒప్పందం చేసుకుంటే కత్తి ఇప్పుడే ఎట్లా ఏలాడుతుంది? ఆ కత్తి ఇప్పుడే ఎందుకు ఏలాడుతుందో అప్పుడు ఎందుకు ఏలాడలే అనేది ప్రధానమైన ప్రశ్న. కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో లాలూచి పడి మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుండా ఒప్పందానికి ఒప్పుకున్నాడా? ఆ ఒప్పుకొని దాన్ని బీఆర్ఎస్ పైన నెట్టేసి, కేసీఆర్ పైన నెట్టేసి ఈ డిస్కమ్ల మెడపైన కత్తి పెట్టడానికి కేసీఆరే కారణం అని చెప్తుండా? ఆ కత్తి ఇప్పుడే ఎందుకు వచ్చిందనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. దానిపైన నిన్న జగదీష్ రెడ్డి గారు మోసాలతో అధికారం చేపట్టిండు, అబద్ధాలతో పాలన చేస్తుండు, ఇంత నీచమైన ముఖ్యమంత్రిని దేశంలో నేను చూడలేదు అని చెప్పి చెప్తుండు. ఇది ఒక వార్త. గ్యారంటీ లేని మాఫీ అట ఆగమాగం అయోమయం అయిందట. తిప్పి తిప్పి మాఫీ కాలేదన్నారు అని ఇక రైతులు మొత్తం గోడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. పాపం వాళ్ళకి సంబంధించి ఇట్లా ఇచ్చారు. నమస్తే తెలంగాణ. రైతుల పేరిట షుగర్ ఫ్యాక్టరీ కూడా మోసం చేసింది. దాని గురించి ఎవడు పట్టుకుంటాడు లేడు. దాదాపు 2400 మంది రైతులకు సంబంధించి 20 కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తెలవకుండా రైతుల పేరుతో లోన్ తీసుకుంది. సింపుల్గా మేమే పే చేస్తామని యజమాని చెప్పిండు. మరి దానిపైన కేసులు ఏం పెట్టింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందంటే దాని మీద దిక్కు లేదు, దివాణం లేదు. ఇది తిప్పి తిప్పి మాఫీ కాలేదన్నట. వృద్ధాప్యంలో అధికారులు చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. రుణమాఫీ అంతా ఉత్తదే. కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది, సంతోషం నీరుగారింది, బ్యాంకుకు లిస్టే రాలేదట. ఇది మొత్తం చెప్తుంది. లక్షలోపే ఉన్నా ఎందుకు కాలేదు నాకు, 65,000 రుణం కూడా మాఫీ కాలే, బ్యాంకు వాళ్ళు డబ్బులు వసూలు చేశారు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, 9,000 మిత్తి కట్టించుకున్నారు. ఇది కథ. మా సొసైటీలో ఎవరికి కాలేదట. గుర్రం రవి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. దిశ చూద్దాం. ఓకే, సాక్షి పేపర్ చూద్దాం. పంచాయతీ మాదే, ఈసారి బీఆర్ఎస్కి ఛాన్స్ లేనట్టే. కలవకుర్తిలో జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కాండి, గెలిపించే బాధ్యతను నాయకులుగా మేం తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బాధ్యత సరిగా నిర్వర్తించి ఉంటే పంచాయతీలు కొన్ని సీట్లైనా వచ్చేవి. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదు. కాంగ్రెస్ సర్కారుతో ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికే. సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన. ఈ నెలాఖరు నాటికి 1,50,000 రుణమాఫీ చేస్తామని వెల్లడి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ నాయకుడు జైపాల్రెడ్డి వ్యాఖ్య. సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బాల కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన అని మీరు అంటున్నారు. కానీ కేటీఆర్ ప్రాజెక్టులు సందర్శించాకనే పంపులు ఆన్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఆ పంపులు ఆన్ చేసింది, పంపులు ఆన్ చేశాక వచ్చే వరద, ఫోటోలు, వీడియోలు వస్తున్నాయి. మరి ఆయన సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే మీరెందుకు ఆయన సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న దాకా మీటర్లు ఆన్ చేయడానికి సాహసం చేయాలా, ఆలోచన రాలే అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. కనీసం ఆ సోయి లేదా? మీకు ఇంజనీర్లు లేరా, అధికారులు లేరా? వరద రోజు 10 లక్షల క్యూసెక్కులు వరద కిందికి పోతుంది. వీటిని ఏమైనా మోటార్లు ఆన్ చేసి మనం లిఫ్టుల ద్వారాగా రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేయాలనే ఆలోచన కేటీఆర్ పోయి సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బాలు కొట్టే వరకు ఎందుకు రాలే? అంటే మీరు అసలు సమన్వయ లోపం, మీరు పరిపాలన ఎట్ట చేయాలో తెలవని పరిస్థితిలో ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఆయన చెప్తుండు. ఇది స్థానిక సంస్థల్లో గెలిపించే బాధ్యత నాయకులుగా మేము తీసుకున్నారు. మహబూబ్నగర్ ఎంపీని కూడా మీరు 11 సార్లు పోయారు. మహబూబ్నగర్ ఎంపీ ఎన్నికల ప్రచారానికి వంశీచంద్రెడ్డిని పెట్టి ఎంపీ అభ్యర్థిగా 11 సార్లు ముఖ్యమంత్రి హోదాలో మీరు పోయారు. గెలిపించారా? మీ సొంత జిల్లా
కానీ ప్రజలు మీరు గెలిపించడం ఓడిపోవడం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలకు మీరు చేసే పని, మీరు చేసే పరిపాలన పైన ఉంటుంది. మీరు గుడ్డిగా ఒక రాజరికంలో ఉన్నట్టు అక్బరుద్దీన్ ఓవైసీని కొడంగల్లో నిలబెడతా, గెలిపిస్తా, కొడంగల్లో నిలబెట్టి గెలిపించి నేను ఉప ముఖ్యమంత్రిని చేస్తా చేయటమే నీ ఇష్టమేనా? మీ ఇంట్లో పాలేరు ఆయన అంటే ప్రజలంతా మీ ఇంట్లో పాలేరులా? చేస్తా, నేను చేస్తా, నేను చేస్తా, నేను అనే అహంభావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది అంటే ఆయన ఒక ఫ్యూడల్ మెంటాలిటీలో పోతాడని దాని అర్థం. నేనేంది అక్బరుద్దీన్ రాజీనామా చేస్తే కొడంగల్ ప్రజల చేత కొడంగల్ ప్రజలను మిమ్మల్ని గెలిపించుకుంటారు, తెలంగాణ మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేస్తుంది అంటే మా పార్టీ చేస్తానండి. కనీసం మా పార్టీ అంటలా నేను చేస్తాను నిన్ను ఉప ముఖ్యమంత్రిని అంటే ఇక ప్రజలకు ఏం సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు. మీ ఎస్టేట్ ఇది మీరు చేయడానికి, మీకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిని చేయడానికి. అట్లా ఏమంటుండు, నాయకులు మేము బాధ్యత తీసుకుంటాం, లోకల్ బాడీలో గెలిపించే బాధ్యత అని. లోకల్ బాడీలో గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి, మీరు కాదు తీసుకోవాలి. ప్రజలు తీసుకోవాలంటే మీరు అన్న మాటలు, మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా, మీరు అన్న రుణమాఫీ, మీరు అన్న అనేక హామీలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇట్లాంటివి నిర్వర్తిస్తే ప్రజలు బాధ్యత తీసుకొని గెలిపిస్తారు. మీరు గెలిపించాలంటే నిజంగానే మీరు 11 సార్లు దీన్ని మహబూబ్నగర్లో గెలవాలి అంటే ప్రజల్లో ఉండాలి, మనసులో ఉండాలి గెలవాలంటే. ఇది సాక్షి పేపర్ సంబంధించి. కొత్త గవర్నర్ 31న ప్రమాణ స్వీకారట. కొత్తగా మనకి అపాయింట్ అయిన గవర్నర్ 31 ఈ నెల 31న. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. సంబరంగా బోనాలు హైదరాబాద్ వ్యాప్తంగా వైభవంగా పండగ. భక్తుల రద్దీతో కిక్కిర్చిన అమ్మవార్ల ఆలయ పరిసరాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం. వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం. బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్. మొత్తానికి సంబరంగా బోనాలు జరిగినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీ సమేతంగా పోయి ఆయన బోనాలు ఎత్తిన సందర్భం. బంగారు బోనం ఎత్తిన బండి సంజయ్ కేంద్ర మంత్రి, అదే సీతక్క, కొండా సురేఖ వీళ్ళంతా పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వైభవంగా నిన్న బోనాల పండుగ జరిగింది. చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం అని కూడా చెప్పారు. మొత్తం ప్రభుత్వం అయితే చాలా ప్రెస్టేజియస్గా దీనికి సంబంధించిన ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా, చిన్న లోటుపాట్లు లేకుండా, చిన్న ఇబ్బంది జరగకుండా, ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. సక్సెస్ఫుల్గా బోనాలని కార్యక్రమాన్ని చేశారు. మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్ర అంటారా, గోబెల్స్ కన్నా హీనంగా కేటీఆర్ తయారైండు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఇద్దరు మంత్రులు కుట్ర చేసినట్లు ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్కి ఇవ్వండి. కేసీఆర్ దిక్కుమాలిన డిజైన్లతో కాళేశ్వరం కట్టిండు. 1,00,000 కోట్ల స్కామ్ అది. అందులో కేసీఆర్ ఫ్యామిలీకి భాగం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము పంటలకు నీళ్ళు ఇస్తాం, రైతులకు కేసీఆర్ ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిండు. వాస్తవంగా బీఆర్ఎస్ సాయంలో మేడిగడ్డ కడితే కుంగిపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు మంత్రులు ఎట్ట కుట్ర చేసినట్టు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుండ్రు. అసలు నిజంగానే కుంగిపోయిందా? కుంగిపోయి కొట్టకపోయే పరిస్థితి ఉందా? కొట్టకపోయే పరిస్థితి ఉంటే ఇవాళ రోజు 10 లక్షల క్యూసెక్లు నీళ్లు కిందికి పోతున్నాయి, ఎందుకు కొట్టకపోలేదు అనేది పెద్ద అనుమానాలు ఉన్నాయి తెలంగాణ సమాజానికి. ఆ అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయట్లేదు. కుంగిపోయింది, కొట్టకపోయే పరిస్థితిలో ఉందని ఎన్డీఏసీఏ వచ్చి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెప్పారన్నారు. మరి ఎన్డీఏసీఏ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తే కుంగిపోయింది, వాళ్ళు చెప్పారు కుంగిపోయిందని, కొట్టకపోయే ప్రమాదం ఉంది, నీళ్ళు వస్తే అన్నారు. ఇవాళ నీళ్ళు వస్తాయని నీళ్ళ వరద పోతుంది 10 లక్షల క్యూసెక్లు. మరి కొట్టకపోలేదు. మరి వాళ్ళు చెప్పింది నిజమా? వాళ్ళతో చెప్పించిన వాళ్ళు అబద్ధం చెప్పించారా? నిజంగా కుంగిపోయిందా? కొట్టకపోయే పరిస్థితి ఉందా? చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయా? దాన్ని ఆ మైనర్ రిపేర్లో కొట్టకపోయి దాన్ని ఒక ప్రచారం చేసి కేసీఆర్ తప్పు చేసిండని చూపించడానికి ప్రయత్నం చేస్తానరా? ఈ తప్పులు ఈ మీ యొక్క ప్రెస్టేజెస్లో, మీ యొక్క వాదోపవాదాల్లో, మీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రైతులకు నష్టం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అనేది పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం ముందు అనుమానాలు ఉన్నాయి. మీరు అంటున్నారు మేము ఎట్లా చేసిన కుట్ర అని. మరి కుట్ర చేశారా లేదా పక్కన పెడితే, మరి కుంగింది కొట్టకపోద్దు అంటారు. ఇంతవరకు కొట్టకపోలే, ఇంతవరకు కొంగలే, నీళ్లు పోతూనే ఉన్నాయి, సాఫ్గా యథావిధిగా నడుస్తూనే ఉంది ప్రాజెక్టు. మరి ఎక్కడ లోపమైంది? నిజంగా మీరు చెప్పిన కుంగుబాటు ఏది? మీరు చెప్పిన కొట్టపోయే వ్యవస్థ ఇది లేదు కదా. అంటే అది సక్రంగా ఉన్నట్టే కదా.
అనేది నిజంగానే సమాజం, తెలంగాణ సమాజం ముందున్న ప్రశ్న. ఎస్, మీరు దానిపైన ఎవరిని ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి ఏది మంత్రిగా ప్రభుత్వ యంత్రాంగం. ఎస్, అది కొట్టబోయే ప్రమాదం ఉంది, దానికి గేట్లు ఎత్తిన కాబట్టి కొట్టపోలేదా, గేట్లు ఎత్తుంటే కొట్టకపోదాయిగా, లేదా గేట్లు మూస్తేనే కొట్టపోద్దా, గేట్లు మూసి ఏమైనా ప్రయత్నం చేశారా, ముయ్యొద్దని ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా, మరి ఆ రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్డీఎస్సీ దానిపైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఈ లోపల నీళ్లు కిందికి వదలొచ్చు, మోటార్లు కూడా వేయద్దని ఎన్డీఎస్సీ చెప్పిందా, మోటార్లు కూడా వేసి రిజర్వాయర్లు కూడా నింపుకుంటే ప్రమాదం ఉంది ప్రాజెక్ట్ కానీ, అట్లా ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. మీరేదో తుక్కా వేసి గడిచిన ప్రభుత్వమే తుక్కా వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది తప్ప, నిజంగా జరుగుతున్నది జరిగేది చెప్పే ప్రయత్నంగానే అది జరుగుతుందా అనేది కూడా అనుమానం ఉంది. ఇది ఒక వార్త. జనం చిత్తుగా ఓడగొట్టినా కేసీఆర్కి బుద్ధి రాలే, స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గుణపాఠం తప్పదు, సీఎం రేవంత్ అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. దూలమంతా పెరిగిన హరీష్కు దూకుడున్న దూడకొన్న బుద్ధి కూడా లేదట, రుణమాఫీపై అప్పట్లో సవాల్ విసిరిండు, ఇప్పుడు ఏమంటాడు, ఇప్పటికే 1,00,000 వరకు రుణమాఫీ చేసినాం, జూలై 31లోగా 1,50,000 దాకా చేస్తాం, 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం, 50 ఎకరాల్లో 100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ, 6 అయినా 6 గ్యారెంటీల అమలు ఆగదని వెల్లడి, కలవకుర్తిలో జయపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ. జనం చిత్తుగా ఓడించినా కేసీఆర్కి బుద్ధి రాలేదట, రుణమాఫీపై అప్పట్లో సవాల్ ఇచ్చిరిండు, ఇప్పుడేమంటాడు, సవాల్ ఇచ్చిరిండు, మీరు కూడా ఆ సవాల్ని గట్టిగా అంటలే, ఎందుకో భయపడుతుంది. హరీష్ రావు రాజీనామా చేయాలని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటలే, మేము ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి సిద్దిపేట నుంచి అంటలే. ఎందుకు అంటే పూర్తిగా రుణమాఫీ అన్న చేయకుండా ఉండాలి, రుణమాఫీలో అనేక అయోమయం, ఆగమాగం, లోటుపాట్లు, గందరగోళం అన్న ఉండాలి. ఇంకోటి, సిద్దిపేటలో నిజంగానే హరీష్ రావు రాజీనామా చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రావా అనే పరిస్థితి ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఉంటేనే దానిపైన గట్టిగా పట్టుబట్టలే. సిద్దిపేట బలమైన కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్కి, మళ్ళీ రాజీనామా చేయించి అక్కడ ఎన్నికలు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఒక చెడు పేరు తెచ్చుకునే బదులు, ప్రభుత్వం పైన చెడు వచ్చే బదులు అసలు రాజీనామా గురించి గట్టిగా పట్టుబట్టకుండా ఉంటే అయిపోద్దని ఏమని అనుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న ఉంది అలా. అందుకే దానిపైన అడగట్లేదు. మళ్ళీ నిన్నైతే సవాల్ ఇచ్చిరండి, ఇప్పుడేమంటారు అని చెప్పి అడిగిండు. మొత్తానికైతే కేసీఆర్ని చిత్తుగా ఓడగొట్టినా కానీ రాలేదు, స్థానిక సంస్థల్లో కూడా ఓడగొడతామని చెప్తుండు. ప్రజలు మరి ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.